మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కేంద్రంలో శనివారం రోజున రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నిరసన కార్యక్రమం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన 3 విడతల రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని మంచిర్యాల నియోజకవర్గం దాడేపల్లి కేంద్రంలో రైతులు కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ అనంతరం వారు మాట్లాడుతూ రైతులు ఎగ్గొట్టిన రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో దండపల్లిని వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ తోని నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పిండు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పిండు. అప్పుడు 2 పంటలకు ఇస్తాడు కేసీఆర్, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. అన్ని పంటలకు బోనస్ అన్నాడు. అన్ని అబద్దాలు మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాటికి 3 విడతలు రైతు బంధు ఇవ్వలేదు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవంటే పైసలు లేవని అబద్దాలు ఆడతాను. అందాల పోటీలకు పైసలున్నాయి. మెస్సీతోని ఫుట్బాల్ ఆడుతుండు. మెస్సీతోని కాదు రైతులతోని ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఇలా రైతులందరూ రైతు బంధు నిధులు వెంటనే ఎకరానికి 15,000 వెంటనే రైతు బంధు వెంటనే రైతులకు బాకీ పడ్డ పైసలు వెంటనే రైతు బంధు వెంటనే ఎకరానికి 15,000 వెంటనే రైతు బంధు వెంటనే. ఇలా పరిస్థితి కూడా లేదు. ఎక్కడో యాప్ లో బుక్ చేసుకుంటే ఎక్కడికి పోవాలి, అక్కడికి పోతే నువ్వు రైతు బంధు ఇస్తలేవు. పైసలు పెట్టి ఎట్లా కొనుక్కోవాలి? పాత పరిచయం ఉన్న షాప్ అయితే ఉత్తరిస్తా అంటే ఇలా యాప్ లో బుక్ చేసుకుంటే అది ఎక్కడికి పోతుందో వెళ్తలేదు. ఇలా మా రైతుల దగ్గర డబ్బా ఫోన్లు ఉన్నాయి, ఇబ్బంది దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు. ఎట్లా యాప్ ఎట్లా బుక్ చేసుకుంటారు? స్మార్ట్ ఫోన్లే లేవు. మరి నువ్వు ఇస్తావు స్మార్ట్ ఫోన్లు? నువ్వు రైతు బంధు ఏం కోరుతున్నావు? స్మార్ట్ ఫోన్ ఇలా కావాలంటే 15,000-20,000 కావాలి ఒక్కొక్కరికి. ఇచ్చినావా? నువ్వేం చేస్తున్నావు? నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకు హెలికాప్టర్లు కావాలి, రైతులకు మాత్రం యాప్లలో బుక్ చేసుకోవాలంటే డబ్బా ఫోన్లోకి వెళ్ళి ఎట్లా యాప్లు పనిచేస్తానని అడుగుతున్నా. ఇలా ఒకటి చెప్పండి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా ఆల్రెడీ ఇచ్చినాం, కానీ అందరికి వచ్చిందో రాలేదో, రైతులకు అందరికి వచ్చిందో రాలేదని వ్యాఖ్యలు చేశారు. అంతవరకు రైతు బంధే రాలేదని నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రైతు బంధు ఇచ్చినాం కానీ 500కి ఇస్తలేరు. కరెంటు ఏదైతే తక్కువ ధర కన్నారో అది లేకుండా పోయింది. అసలు నిరుద్యోగులకు జాబులు లేకుండా పోయినాయి. నిరుద్యోగ బుద్ధి లేకుండా పోయింది. అన్ని సందర్భాలలో ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అన్ని సందర్భాలలో ప్రజల్ని కోసపెట్టుకోవడం, కేవలం పోలీసు రాజ్యం నడిపిస్తారు. ఇలా ధర్నా చేస్తే ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు కేసులు అయితే అంటారు. మరి భారతదేశంలో గాని గతంలో తెలంగాణలో గాని ధర్నా చేయకుండానే, రస్తారోకలు చేయకుండానే, నిరసన తెలుపకుండానే తెలంగాణ వచ్చిందా అంటున్నా. ఇవాళ పోలీసు వాళ్ళకు కూడా జీతాలు వస్తలేవు. పోలీసు వాళ్ళ రిటైర్మెంట్ అయితే వాళ్ళకు కూడా రిటైర్మెంట్ పెన్షన్లు వస్తలేవు. పోలీసు వాళ్ళు కూడా కెమెరాలు పక్క జరిగితే మీరు చేసింది మంచి పని అంటారు. కెమెరాలు ఉంటే వాళ్ళు ఉంటే మీరు చేసిన తప్పు అంటారు. పోలీసు వాళ్ళ మద్దతు కూడా ఉన్నది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మేము చేసే ధర్నా ప్రజల పక్షాన, రైతు పక్షాన మేము చేస్తున్నాము. దీన్ని అడ్డుకోవడం 9,000 కోట్ల రూపాయలను వాళ్లకు ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు, ఆ పార్టీ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు 10% తీసుకుని వాళ్ళ బిల్లులు తెలుసుకున్నారు. కావని రైతులకు మాత్రం ఎలాంటి రైతు బంధు ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు రైతులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రైతు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరినీ మోసం చేస్తుంది. కాబట్టి మోసం చేసే ప్రభుత్వానికి రాబోయే రోజులలో బుద్ధి చెప్పాలి. వెంటనే రైతు బంధువులు నిధులు విడుదల చేయాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రైతులకు సకాలంలో రైతు బంధు విడుదల చేసి అదేనా 3 సార్లు మన రైతు బంధు అనేది కొట్టేయండి. ఒకసారేమో 3 ఎకరాలకు ఇచ్చిండు, మిగతా 2 సార్లు అయితే మొత్తంగా రైతు బంధు కొట్టిండు. ఈ రైతులందరూ ఎదురు చూస్తున్నారు. రైతు బంధు గిట్ట ఈ టైం మీద ఇవ్వకపోతే తెలంగాణ రైతాంగం యావత్ మరి నీకు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
ఈ దండపల్లి మండల పార్టీకి దండపల్లి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి పార్టీ శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మనం అందరం చూస్తా ఉన్నాము. గత 2.5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 ఏదైతే 420 మోసాలతోనే మరి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీ నెరవేర్చకుండా రైతులను మోసం చేస్తా ఉంది. ఎలక్షన్ల కంటే ముందు చేసిన మోసమే కాకుండా ఎలక్షన్లు అయిన తర్వాత కూడా ఇంకా అదే కొనసాగించుకుంటూ కొత్త మోసాలు చేసి ఇంకా ప్రజలను మభ్యపెడతా ఉన్నది. దానికి ఈ రోజు రైతులందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఎదురు చూస్తా ఉన్నాడు. మరి గతంలో 3 సార్లు రావాల్సినటువంటి రైతు బంధు ఎగ్గొట్టారు. మొన్న ఎలక్షన్ల కంటే ముందు 9 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం, రేపే ఒకటే రోజు మొత్తం అకౌంట్ లో పడతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంతా రైతులు మంచిర్యాల శాసనసభ్యులు నెక్స్ట్ శాసనసభ్యులు గడిపెల్లి దివాకర్ రావు గారు మరియు యువ నాయకులు విజితరావు గారు ఆధ్వర్యంలో దండపల్లి మండలంలోని రైతుల పక్షాన రైతు బంధు వాయిదాలు వేసుకుంటూ పోతున్న రేవంత్ రెడ్డికి చిన్నగా మేము ఒక సందేశం, ఒక మెసేజ్ పంపాలనే ఉద్దేశంతో దండపల్లి మండలంలోని రైతులందరినీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళే ఒక మెసేజ్ తోటి ఇంత 200-300 మంది తయారై రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఈరోజు చిన్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దండపల్లి మండలం నుంచి మా యువ నాయకులు ఇప్పుడే చెప్పినారు, 16 తారీఖు లోపు రైతు బంధు నిధులు గిట్ట వెంటనే విడుదల చేయకపోతే దీనికంటే పెద్ద మొత్తంలో ధర్నాలు ఉంటాయి. రైతులు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా దండపల్లిలోనే 13,000 మంది రైతులు రైతు బంధు కొరకు ఎదురు చూస్తున్నారు. దాంట్లో ఇలా మేము చెప్పినట్టయితే 500-600 మంది రైతులు వచ్చేస్తుండే. వచ్చిందో రాదో నాకు సమాచారం లేదంటాడు. మళ్ళీ అదే వేదిక మీద పైసలు లేవు, ఖజానా ఖాళీ ఉన్నట్టు. మరి ఖజానా ఖాళీ ఉంటే పైసలు ఎట్లా వేసినావో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్తున్నా. రైతు బంధు వేసినావో ఏలే తెలియాలంటే రైతుల మధ్యలోకి రావాలి. ఇవాళ రైతుల మధ్యలోకి వచ్చి రైతు వేదికలలో మీటింగ్, కేసీఆర్ కట్టిన రైతు వేదికలలో మీటింగ్ పెడితే అప్పుడు తెలుస్తుంది వేసినో వేయలేదని. రేపు 16వ తారీఖు అసెంబ్లీ ఉన్నది. ఆ రోజు ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుంది. 16 లోపు కనుక నువ్వు రైతు బంద్ చేసి రైతు అకౌంట్లలో పైసలు పడితేనేమో నీకు మంచిగా ఉంటది. లేకపోతే 16వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, కలెక్టర్ ఆఫీస్ ముట్టట్లు కానివ్వండి, అక్కడ అసెంబ్లీలో కూడా ప్రజల పక్షాల మీద నిలదీయడం జరుగుతుంది. ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. ప్రజలు, రైతులు అందరూ కూడా గుర్తుపెట్టుకున్న ప్రభుత్వం ఇవాళ మళ్ళా ఉరి వేసుకునే పరిస్థితి వస్తుంది. యూరియా కోసం షాపులో లేని యూరియా యాప్లలో ఇస్తా అంటారు. అన్ని చెప్పులు లైన్లో పెట్టి ఆనాటి రోజులు ఇంద్రమ్మ రాజ్యం